నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ ఒక్క ఇష్యూ టాలీవుడ్ ను షేక్ చేసింది. థియేటర్ల బంద్ ప్రకటన, పవన్ రియాక్షన్, తర్వాత నిర్మాతల వివరణ. అందరితో వివాదం ముగిసిందనుకున్న పవన్ నొచ్చుకున్నారని సినీ పెద్దలు టెన్షన్ పడుతున్నారట. సేనాని ఆగ్రహంతో థియేటర్ల బంద్ ఇష్యూ అందరినీ డైలమాలోకి నెట్టేసింది. సినిమా టికెట్ రేట్ల పెంపు, థియేటర్లలో ఫుడ్ ఐటమ్స్ రేట్లపై పవన్ పెట్టిన రూల్స్ తో టాలీవుడ్ మరింత అయోమయంలో పడింది. దీంతో ఏపీ ప్రభుత్వ పెద్దలతో భేటీకి సినీ పెద్దలు సిద్ధమయ్యారు. పవన్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకే టాలీవుడ్ పెద్దల ప్రయత్నమా, సినీ పరిశ్రమ ఇబ్బందులపైనే చర్చిస్తారా? టాలీవుడ్ ప్రముఖులు పవన్ ను కాకాపడుతున్నారా? థియేటర్ల బంద్ ఇష్యూలో డ్యామేజ్ కంట్రోల్ కు స్కెచ్. చంద్రబాబు పవన్ తో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు. ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం. సరిగ్గా ఆయన సినిమా రిలీజ్ ముందే ఒక ప్రకటన వచ్చింది. ఆ ఇష్యూపై సేనానికి కోపం వచ్చింది. రిటర్న్ గిఫ్ట్ బానే ఇచ్చారంటూ టాలీవుడ్ ప్రముఖులపై పవన్ సీరియస్ అయ్యారు. దెబ్బకందరూ వరుసపెట్టి తమకేం సంబంధం లేదంటూ చెప్పుకున్నారు. ఇదే సమయంలో కొత్త రూల్స్ ను తెర మీదకు తెచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో టాలీవుడ్ నిర్మాతలకు పెద్ద షాకే తగిలింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో భేటీ కాబోతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలంటూ థియేటర్ల బంద్కు పిలుపునివ్వడంపై ఆ మధ్య పెద్ద దుమారమే లేచింది. సరిగ్గా హరిహర వీరమల్లు రిలీజ్ ముందే థియేటర్ల బంద్ ప్రకటన ఇవ్వడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ వెనక ఎవరున్నారో తేల్చాలని విచారణకు ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇండస్ట్రీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆ తరువాత ఇండస్ట్రీ నిర్మాతలు డైలమాలో పడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవలేదని పవన్ మండిపాటం కూడా హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని పవన్ హుకుం జారీ చేశారు. వ్యక్తిగత పైరవీలకు వీల్లేదని ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చిన దరఖాస్తు ఆధారంగానే ఇకపై నిర్ణయాలుంటాయని తేల్చి చెప్పారు. సేమ్ టైం రాష్ట్రంలో థియేటర్ల మౌలిక సదుపాయాలు, పన్ను వసూలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పవన్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వరుసపెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో సినీ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 15న సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. పవన్ సీరియస్ అయిన తరువాత సినీ ప్రముఖులు ఏపీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎంతో భేటీ కానుండడం ఆసక్తికరంగా మారింది. థియేటర్స్ బంద్, టికెట్ రేట్ల పెంపు, థియేటర్లలో ఫుడ్ రేట్ల వంటి అంశాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. రోజు ఎవరో ఒకరు నిర్మాతో, థియేటర్ ఓనరో వీటిపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ సీరియస్ అయి అసలు ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంను కలిశారా అని ప్రశ్నించడం, ఇక నుంచి ఏమున్నా టాలీవుడ్ ప్రభుత్వానికి మధ్య ఫిలిం ఛాంబర్ ఉండాలని చెప్పడంపై టాలీవుడ్లో చాలానే చర్చలు జరిగాయి. అందుకే థియేటర్ల బంద్ ప్రకటన ఇష్యూలో తమకేం సంబంధం లేదని చెప్పుకునే ఆలోచనలో టాలీవుడ్ నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఏపీలో షూటింగ్స్ చేయాలని అప్పట్లో పవన్ పిలుపునిచ్చిన అంశంపై కూడా డిస్కస్ చేస్తారని అంటున్నారు. అన్నింటికంటే మించి టికెట్ రేట్ల పెంపు కోసం ఫిలిం ఛాంబర్ను మధ్యవర్తిగా పెట్టడంపై నిర్మాతలను కలవరపెడుతోందట. థియేటర్లలో తనిఖీలు, ఫుడ్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వ వైఖరితో సినిమా హాల్స్ నడిచే పరిస్థితి ఉండదని టెన్షన్ పడుతున్నారట. ముందు పవన్ ను ప్రసన్నం చేసుకుంటే అన్ని సమస్యలు సాల్వ్ అయినట్లేనన్న భావనలో సినీ పెద్దలు ఉన్నట్లు టాక్. థియేటర్ల బంద్ ఇష్యూలో ఏం జరిగిందో వివరణ ఇచ్చుకోవాలని చూస్తున్నారట. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడంతో సమస్యలేంటో పవన్ కు తెలుసు కాబట్టి అన్నీ పరిష్కారం చేస్తారని బిలీవ్ చేస్తున్నారట. అయితే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో భేటీ కాబోయే సినీ ప్రముఖులు ఎవరో ఇంకా క్లారిటీకి రాలేదు.